అందరికీ రాజేశ్వరి టాక్స్ ఛానల్కు స్వాగతం. అమ్మ చెప్పే నీతి కథలు. కథ పేరు తోక తెగిన కోతి. ఒక అడవిలో చాలా కోతులు ఉండేవి. వాటిలో ఒక కోతి చాలా చలాకీగా, మోసపూరితంగా ఉండేది. అది ఎప్పుడూ ఇతర కోతుల్ని తన మాటలతో మోసం చేస్తూ దొంగతనాలు చేసేది. ఒకసారి ఆ కోతి పొదల్లోకి జారిపడి దెబ్బతిన్నది. దాంతో దాని తోక పూర్తిగా తెగిపోయింది. మొదటది చాలా బాధపడింది. అప్పుడు దానికి ఒక దుర్మార్గపు ఆలోచన వచ్చింది. నేను ఒక్కడినే ఇలా ఉండకూడదు. మిగతా కోతులు నాలాగే ఉండాలి. ఆ కోతి ఇంకొన్ని కోతుల దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది, మిత్రులు, మనం ఆధునిక యుగంలోకి వచ్చేశాం. ఈ రోజుల్లో తోకలు అనవసరం, అవి అసౌకర్యంగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ నేను ఒక కొత్త ట్రెండ్కి ఆహ్వానిస్తున్నాను, అది తోక లేకపోవడం. అన్ని కోతులు ఆశ్చర్యపోయాయి. కొన్ని కోతులు నమ్మాయి కూడా. ఆ కోతి మాటలు వినగానే కొన్ని కోతులు కూడా తమ తోకలు కోసేసుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక తెలివైన కోతి అన్నది, ఇది మిమ్మల్ని మోసం చేసింది. దీని తోక ప్రమాదంలో తెగిపోయింది. ఇప్పుడు మీరు కూడా బాధపడాలని కావాలనే మిమ్మల్ని తప్పుడు మాటలతో మోసగించింది. కోతులందరూ కోపంగా ఆ తోక తెగిన కోతిని మందలించాయి. తర్వాత ఇలాంటివారి మాటలు నమ్మకూడదని నిర్ణయించుకున్నాయి. నీతి: తాను నష్టపోయినవాడు ఇతరులను కూడా అదే దారిలో లాగాలని చూసేవాడైతే అతడిని నమ్మకూడదు. లేదా తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇతరులను మోసం చేసేవారిని విశ్వసించవద్దు.